ముఖ్యమంత్రి రైతులకు రెండవ విడతగా 1,50,000 రూపాయల రుణమాఫీ చేయడం వల్ల రైతులు ఆనందంగా మరోసారి పండుగ చేసుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ వివరించారు. ఈ మేరకు నేడు ఆలేరులోని ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు చేరువగా ఉండే ప్రభుత్వం కాంగ్రెసేనని ఆయన తెలిపారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు దూసర అంజయ్య, నాగరాజు తదితరులు ఉన్నారు. 1,50,000 రుణమాఫీ చేస్తా ఉన్నారు. అందుకు గాను మా ఆలేరు మండలం నుంచి మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులకు బట్టి విక్రమార్క గారికి, అలాగే మా ఎమ్మెల్యే వీరయ్య గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 1,50,000 రూపాయలు ఈరోజు రుణమాఫీ, రెండో విడతగా రుణమాఫీ చేసి తీరుతున్నాం. అలాగే ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రజలకు అందరం కూడా అందుబాటులో ఉండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా అందుబాటులో ఉండి ఈరోజు రైతు కళ్ళల్లో సంబరాలు చేసుకోవడం ఎంతో ఆనందం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు 1,50,000 రుణమాఫీ చేసి మా అందరికి కూడా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకో ఆగస్టు 15 వరకు కూడా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం ఇచ్చిన మాట ప్రకారం. అదేవిధంగా కూడా మేము రాబోయే రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీలు కానీ, రైతులకు కావాల్సిన అన్ని పరికరాలు కూడా సబ్సిడీ రూపంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఆలేరు మండలంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత 500 వరకే గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, అందరికీ కూడా అందుబాటులో ఉంచినాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఇంకా వందల సంఖ్యలో రోగాలను కూడా అందులో కలిపి దాదాపు 10 లక్షల రూపాయల వరకు కూడా మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది. అక్కడ అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నాం, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మా మినిస్టర్ల ముందు, మా ఎమ్మెల్యే గారి ముంగట మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మేము రైతుల గురించి ఎల్లవేళలా కష్టపడుతూ అన్ని రకాల సౌకర్యాలు రైతులకు ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి ఉండాలని మేము రైతుల వెంట ఉంటూ, రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు తెచ్చుకుంటా ఉంటే ప్రతిపక్షాలకు మండుతూ ఉంది, కళ్ళు మండుతూ ఉన్నాయి. అదేవిధంగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నాం, మీరు గత పాలకులు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. అతి త్వరలోనే కూడా ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు అందుబాటులో తెస్తామని తెలియజేస్తూ, ప్రతిపక్ష నాయకులు వాళ్ళకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, మీరు ఇట్నే మాట్లాడితే, నోరు పదుపులో పెట్టుకోకపోతే మీ నియోజకవర్గాల్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ మేము తిరగనీయమని మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమ దశగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ఈనాడు 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపు వరకు చేస్తామని చేసి నిరూపిస్తారు. కాబట్టి వారికి రైతుల పక్షాన, అదేవిధంగా మా కాన్సెషన్, మా మండల పక్షాన మరియు ప్రతి ఒక్కరికి కూడా రైతులు కళ్ళల్లో ఆనందం చూసి ఓరలేక ప్రతిపక్ష పార్టీ పై నాయకుల మీద విమర్శలు చేస్తే ఇకనైనా ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఇక కూడా చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, మాట్లాడండి. మినిస్టర్ల స్థాయికి మించి మాట్లాడితే మీ పరువు ప్రతిష్టలు పూర్తిగా ప్రజలు దెబ్బయిసి ఇంకా కూడా తీస్తారు. దయచేసి ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. అదేవిధంగా ఈనాడు 1,50,000 రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. వారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారికి, సహచర మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ప్రభుత్వ విప్పు గ్రామాలలో అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక విపరీతమైన మాటలు మాట్లాడి ఇకనైనా మా ఎమ్మెల్యే విప్పు గారి మీద
ఒక అనసిత మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు చిన్న చిన్న బ్యాంకుల్లో పొరపాట్లు ఉంటే కూడా ఎంబడే స్పందించి వారికి ఎంబడే కూడా రుణమాఫీ చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మా ఆలేరు మండలాన్ని అయితే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. అన్ని రకాల కూడా మేము ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మేము ఏమంటున్నామంటే 50,000 మెజార్టీతో గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఉండాలని నిరూపించిన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరి కళ్ళల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా వెంబడే ఫోన్ లేపి అందరికీ అందుబాటులో ఉంటున్న వ్యక్తి మా ప్రభుత్వ వైపు బీర్ల ఐలన్న గారు అని తెలియజేస్తూ, ఐలన్న గారి మీద విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలని వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ అని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.